హలో ఎవ్రీవన్, మేమైతే రీసెంట్గా అయితే చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేస్తుండగా నాకైతే ఒక అతను ఈ చెట్లు అమ్ముతూ కనిపించాడు. కొన్ని ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, కొన్ని ఏమో గ్రీనరీగా చాలా బాగున్నాయి చూడడానికి చెట్లు. అవి ఏంటా అని అడిగితే అవి వాటర్లో 24 అవర్స్ ఆ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కదా, అవి వాటర్లో 24 అవర్స్ పెడితే అలా గ్రీనరీగా వస్తాయంట. सुबह डाले सुबह डाले 10 बजे। वो 10 बजे एक बार बाहर निकल लेना उसको। मैं एक बार देखूंगा भाई। मैं नहीं यहाँ मेरा दूसरा दुकान है, मैं बैठा అవి వాకులు ఉన్నాయి కదా, देखूंगा एक बार निकल लेना बच्चा बैठे भी ఏమంటున్నా ऐसा దగ్గర भी ऐसा होता सेम यही वही है ना। हाँ सेम है। ఇది वाटर लेसना का आफ्टर 24 आवर्स की 30 का मिलता है। हाँ? एक 30 का एक पीस का कितना का है 30 30 और कितने दिन रहता है ऐसे बोले तो जब तक आप रखें पानी में। जब तक पानी में रहूँगा ये तो इतना बड़ा है ये लगाना है ఎంత 10 पीस 12 पीस के लगता है तो होता है। ये 5 पीस का है, ऐसे होता है जैसे डिजाइन में बनते क्या है। नीचे में से 5 फूल 6 फूल लगाया हुआ है। చూసారు కదా, అలా గ్రీనరీగా అంత షేప్లో రావాలంటే ఒక 3 తీసుకొని వాటర్లో పెట్టాలంటే. కానీ నాకైతే అసలు నమ్మాలనిపించలేదు, ఎందుకంటే అవి గట్టిగా నలిపితే పిండి పిండి అలా ఉన్నాయి, అంత ఎండిపోయి ఉన్నాయి ఆ మొక్కలు. కాకపోతే అవి చూద్దామని చెప్పి ట్రై చేద్దామని ఒకటైతే తీసుకున్నాను నేను. 30 రూపీస్కి ఒకటి ఇచ్చాడు, తీసుకొని వాటర్లో అయితే పెట్టి చూశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ అలాగే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అవి ఆ కట్ట మునిగేలాగా వాటర్ పోసి గ్లాస్లో పెట్టాను. 1 డే తర్వాత చూశాను. 1 డే తర్వాత అయితే ఇలా కొంచెం గ్రీనరీగా అయితే మారింది. కానీ వాళ్ళు చూపించిన చెట్టు మాత్రం అసలు చాలా గ్రీనరీగా ఉంది. నాకైతే 24 అవర్స్లో అలా వచ్చిందంటే అసలు నమ్మాలనిపించలేదు. ఇంకో 24 అవర్స్ పెడితే ఇంకా గ్రీనరీగా వస్తుందేమో అని నెక్స్ట్ డే కూడా పెట్టి ఉంచాను. కానీ నెక్స్ట్ డే వరకు ముందు రోజు వచ్చిన గ్రీనరీ కూడా బ్లాక్గా అయిపోయాయి. ఇంతకీ మొక్క పేరేంటో చెప్పలేదు కదా, సంజీవని మొక్క అంట. వీడియో నచ్చితే లైక్ చేయండి.